హాయ్ అండి. ఈరోజు మేము బెంగళూరులో పానీపూరికి వెళ్ళాము. అక్కడ మసాలా పానీపూరి తీసుకున్నాము. మాకెంతో వర్షం పడుతుండగా బాగా తినాలనిపించింది. ఆ పానీపూరిని చూస్తుంటే అలా చిన్న చిన్ని బాల్స్లా ఆడుకునేటప్పుడు, చిన్న వయసులో ఆడుకునేటప్పుడు చిన్న చిన్ని బాల్స్ గుర్తుకొచ్చాయి. అందుకే అలా బాల్స్ ఎగరేసుకుంటూ చూస్తుంటే ఆ పానీపూరీలు బాల్స్ లాగే ఉన్నాయి, కానీ పానీపూరి అలాగా లేదు. నాకెందుకు ఆ బాల్స్ గుర్తుకొచ్చేసాయి. వెంటనే ఆ బాల్స్ని ఎగరేసుకుంటూ ఒక మసాలా చాట్స్, ఆ చిప్స్ అన్నీ పొడి పొడి చేసుకొని పానీపూరి వేసుకొని మసాలా వేసేసుకొని ప్రిపేర్ చేసేసుకొని స్పూన్ పెట్టేసుకున్నాను తినేయడానికి. ఆ మసాలా, చేతిలో ఉన్న మసాలా చూస్తుంటే నాకు ఇంకా టేస్ట్ చాలా అదిరిపోయిందండి. బాగా తినాలనిపించేసింది. ఒక వైపు నేను స్పూన్తో అలా తింటుంటే మా వారు ఇంకా చాలా బాగుంటుంది, మసాలా చాట్ బాగుందా లేదా అని అడుగుతున్నారు. అందుకే బాగుంది ఈ మసాలా చాటు, మసాలా పానీపూరి ఇంకా సూపర్గా ఉంది అనేసి నేను టేస్ట్ చేస్తూనే ఉన్నాను. మా వారు అడుగుతూనే ఉన్నారు, నేను టేస్ట్ చేస్తూనే ఉన్నాను. ఇంక చాలు తినేసి లేసాయి అని అన్నారు. కానీ ఆ పానీపూరి పానీపూరి మొత్తం తినేయాలనిపించింది. అందుకే ఎగరేసుకుంటూ బాల్స్ లాగా గుర్తుకొచ్చేసాయి. చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం ఆ బాల్స్తో, గుర్తుకొచ్చేసి తినేయాలనిపించేసింది. ఇంక తినాలి అని ఇంక స్టార్ట్ చేసేటప్పటికి మా వారుండి ఒక్క నిమిషం నువ్వు ఆ పానీపూరి ఛాలెంజ్ చేసుకుందామన్నారు. పానీపూరి ఛాలెంజ్ ఏంటబ్బా, ఇది కొత్తగా ఉంది, నేను ఇమీడియట్లీగా వేడివేడిగా తినేయాలి అనేసి వెంటనే మిక్చరు మసాలా పూరీలు అన్నీ మిక్స్ చేసుకొని తినేసాము. నాకు ఎందుకో ఆ బాల్స్తో ఆడుకోవాలనిపిస్తూనే ఉంది. అందుకే ఆ బాల్స్ లాగా ఉన్న ఆ పానీపూరీలను ఎగరేసుకుంటూ తింటూనే ఉన్నాను. ఇది ఎంతో హ్యాపీగా ఉందని అనిపించింది నాకు. ఎందుకో ఆ బెంగళూరులో స్ట్రీట్ స్టైల్, రోడ్ సైడ్స్ ఉండే పానీపూరి మసాలాస్ కానీ సమోసాలు కానీ మేము వెళ్ళినప్పుడల్లా మేము తింటూనే ఉంటాము. అందుకో చాలా టేస్టీ అనిపించింది. మీరు కూడా ఒకసారి బెంగళూరు వెళ్ళినప్పుడు ఆ రోడ్ సైడ్ ఉండే కొచ్చి పానీపూరి రెస్టారెంట్కి వెళ్ళి మీరు ఒకసారి టేస్ట్ చేసి చూడండి. ఇది చాలా బాగుంటుంది మీకు. మేము అక్కడి నుంచే తెచ్చుకొని తింటున్నాము. చాలా టేస్ట్ అయితే చాలా అదిరిపోయింది. అందుకే చాలా స్లోగా, వేడిగా ఉన్న చాలా స్లోగా తింటున్నాం.